రేయ్ బావా, నేనే మాట్లాడుతున్నా. బావా, నువ్వు నాకు ఒక చిన్న హెల్ప్ చేయాలి, ఓకే? రేయ్, ఈ టైంలో నువ్వు తప్ప నాకు ఇంకెవరు లేరని నీకు తెలుసు కదా. అదెంత పని తెస్తాను. అది ఈ సంవత్సరం పోతే మళ్ళీ నెక్స్ట్ సంవత్సరమే జరుగుతుంది, నీకు తెలుసు కదా. బావా ప్లీజ్ ప్లీజ్, నేను తెస్తాను. ఓకే ఓకే, ఎక్స్పెక్టేషన్ కూడా పోయింది. వాడు ఏం చెప్పాడు? వాడికి నేను ఒక 2000 ఇవ్వాలి, దాంట్లో ఒక 1000 తీసుకుని మందు కొట్టే అంటున్నాడు. అయితే ఆ 1000 రూపాయలు ఇచ్చేయి. అది వర్కౌట్ అవ్వదు. దాంట్లో నుంచి తీస్తే వాడికి ఇవ్వాల్సిన 2000, ఇప్పుడు తీసుకుంటున్న 1000 రూపాయలు మొత్తం కలిపి 3000 అవుతుంది కదా. మీ ఇద్దరైతే షేర్ కూడా ఇవ్వరు. అదే కరెక్టే. కరెక్ట్ ఏంటి? కరెక్టే. ఈ ఐడియా కూడా బూడిదైపోయింది కాబట్టి నెక్స్ట్ ప్లాన్ బి. ఏంటది? జిఎన్ పిసి. హే, అది సూపర్ ఐడియా, ఫ్యాంటాస్టిక్. అవేమొద్దు, పరువు పోద్ది. నువ్వు తాగవా? కరెక్ట్ గా చెప్పు. తాగుతా. అయితే కొంచెం పరుగు పోద్ది. ఓకే కదా, పద. లెట్స్ గో. ఈ సెల్ ఫోన్ చేతిలో ఉంటే అసలు టైమే తెలియట్లేదురా. అబ్బబ్బబ్బబ్బబ్బా, ఏమి సీన్లున్నాయిరా దీంట్లో. ఫీలింగ్ బ్యాడా? డియర్ ఫ్రెండ్స్, వి ఆర్ వెయిటింగ్. హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ న్యూ ఇయర్. మందెక్కువై కొట్టుకుంటున్నారు నా కొడుకులు. ఈ రోజు ఎంత ఇంపార్టెంటో మేం మీకు చెప్పనక్కర్లేదు. న్యూ ఇయర్ కదా. మీరందరూ మందు కొట్టి మత్తులో ఉన్నప్పుడు మేం ముగ్గురం మాత్రం ఒక్క డ్రాపు మందు దొరక్క ఇక్కడే తిరుగుతున్నాం. హెల్ప్ చేయడానికి మంచి మనసున్న తాగుబోతులు ముందుకు రండి. ఒరే బాబు, బండి తీరా, వీళ్ళకి ఒక ఫుల్ కొనిద్దాం. బాధేస్తుందిరా. అది కాదనియా, డాన్ ఇప్పుడు వస్తారు కదా. అది కూడా కరెక్ట్గా. ఏం చేద్దాం? ఇట్లు డ్రై టంగ్ తో మనోజ్, కుక్కు, రోహిణి. రోహిణియా? అమ్మాయి అనుకుంటా. అమ్మో, డాన్ పిలుస్తున్నాడు. హలో డాన్ సార్, ఎక్కడున్నారు? మేము ఇక్కడ ఎయిర్పోర్ట్ బయట వెయిట్ చేస్తున్నాం. ఓకే, ఓకే ఓకే. రే బండి తీరా. అలాగేనే. హావి డయానా, నువ్వంటే నాకు చాలా ఇష్టం. నువ్వు చేసిన పాపానికి శిక్ష నువ్వు ఇక్కడే అనుభవించాలి. అప్పుడే నువ్వు స్వర్గంలోకి వెళ్తావు. నన్ను క్షమించకూడదా? నన్ను చంపొద్దు. నేను నిన్ను చంపట్లేదు, నీకు నువ్వే ఆత్మహత్య చేసుకోబోతున్నావు. చూసి దిగరా బాబు, చెప్పేది నీకే. ఏది మిటు? నీ టూల్స్ చూపించరా. అక్కడున్నాయా? అవును సారు, మన ఇంట్లో ఇంత పెద్ద ఫంక్షన్ జరుగుతుంది, సినిమా స్టార్లు ఎవరు లేరా ఈ కేక్ కట్ చేయడానికి? మన ఫ్లాట్ లోనే సెలబ్రిటీ ఉండగా ఇంకెందుకురా బయట నుంచి సినిమా వాళ్ళు? అది కూడా ఓకేగా. 12 గంటలకి డయానా వస్తుంది, కేక్ కూడా కట్ చేస్తా. డయానా మాత్రమే కాదు, అందులో నా పాట కూడా ఉంది, విని నువ్వు వెళ్ళాలి. మర్చిపోకో. తప్పకుండా వెళ్ళు. అలాగే. ప్రెసిడెంట్ గారు, ఆ సినిమా వాళ్ళ దగ్గర ఇప్పుడే చెప్పేయండి. గత ఏడాది లాగా నా దగ్గర చేతను ప్రాబ్లం చేస్తే బాగుండదు చెప్తున్నాను. మళ్ళీ సెక్రటరీ అది ఇదంటే ఒప్పుకోను. అవన్నీ ఏం జరగవు. అందుకే ప్రెసిడెంట్ గారు మీకు చెప్తున్నా. సరే నువ్వు తాగు. అదే చేస్తున్నా. మీరు వెళ్ళండి, ముందు వెళ్ళి వాళ్ళకి వార్నింగ్ ఇవ్వండి ప్లీజ్. వీడొకటి